चीफ मिनिस्टर रेवंत रेड्डी ने आज अपने वादे का आदा करते हुए कहा कि रियासती हुकूमत के ऐलान करदा जॉब कैलेंडर के मुताबिक एक साल के अंदर यानी 9 दिसंबर 2024 तक तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन के जरिए तकर्रुरात करवाए जाएंगे। उन्होंने कहा कि हुकूमत ने पेशरफ वीआरएस हुकूमत की स्कीम रैतू बंधु के बजाय रैतू भरोसा स्कीम शुरू करने का फैसला किया है और असेंबली इस मसले पर तबादला ख्याल के बाद नई स्कीम पर अमलावरी की जाएगी। डॉक्टर बी.आर. अम्बेडकर तेलंगाना रियासती सेक्रेटेरिएट में 6 जमानतों के रस्मी आगाज के बाद मीडिया के नुमाइंदों से बात करते हुए रेवंत रेड्डी ने कहा कि जॉब कैलेंडर के ऐलान में ताखीर की वजह तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन के मौजूदा अरकान के इस्तीफों की मंजूरी में ताखीर है। उन्होंने कहा कि हम सदरनशीन के बगैर कुछ भी नहीं कर सकते, जिन्होंने गवर्नर को इस्तीफा पेश कर दिया है जो उनके पास ज़ेर इल्तिवा है। उन्होंने कहा कि नए बोर्ड को शफाफ अंदाज में तश्कील दिया जाएगा। टीएसपीएससी విషయంలో yes మేము కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది। నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది। పరీక్షలు నిర్వహించడం గాని పరీక్షా ఫలితాలను ప్రకటించడం గాని ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ ఉండాలి। చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు। ఇది న్యాయపరంగా చెల్లదు, అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు। ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు। గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము, రకరకాల వివిధ స్థాయిలలో అవి పెండింగ్ లో ఉన్నాయి। వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు। కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి। ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు, ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు। ఇయాల ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీలలాగా జిరాక్స్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం, నిర్వహించే